సామాన్య రైతుని. నేను మాట్లాడే స్పీచ్ దాదాపు ఊళ్ళో 90 మంది అభిప్రాయం నా అభిప్రాయంగానే ఉన్నది. ఇండస్ట్రీ ఏర్పాటై చాలా సందర్భాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అనేక సార్లు మేము సమర్థించినాం. మీరు చాలా మాకు హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీల్లో కనీసం మాకు 30% కూడా మీరు ఆమోదించలేదు. ఇప్పుడు జరగబోయే అభిప్రాయ సేకరణ కూడా మా మద్దతు కావాలంటే ఊళ్ళో వాళ్ళు 90% వాళ్ళ అభిప్రాయం ఏంటంటే అక్కడ బయట నుంచి మీ ఇండస్ట్రీలో చేసే ఉద్యోగాలు ఫస్ట్ మా ఊరి వాళ్ళకి కల్పించాలి. మా ఊరి వాళ్ళకి కల్పించిన తర్వాతనే మిగిలితే బయట ఊళ్ళకి ఇవ్వాలి. అది చదువుకున్న వ్యక్తులు కానీ చదువు లేని వ్యక్తులు కానీ ఏ విషయం కానీ ఎంప్లాయ్మెంట్ అనేది మా ఊళ్ళో చాలా మంది కోరుకుంటారు. మేము రాని సందర్భంలో వాళ్ళకి ఏమంటారు. రెండో విషయం, ఇప్పుడు మీ కండిషన్లు వాళ్ళు ఏమంటారు. తర్వాత ఇక్కడ జనం అభిప్రాయం నేను చెప్తున్నా, నా అభిప్రాయం కదా, నేను జనం మొత్తంలో తిరిగిన అందరి అభిప్రాయం ఇదే ఉంది. తర్వాత ఇక్కడ ఎక్కువ మంది సామాన్యులు, మరి కార్మికులు, వ్యవసాయ కూలీలు ఇక్కడ వాళ్ళ కాడ పొల్యూషన్ కారణంగా వాళ్ళ అన్హెల్తీ అయితే చూపించుకునే పరిస్థితి. హాస్పిటల్ కట్టించి అందులో జనరల్ MBBS పెట్టి మాకి టెస్టింగ్లు, మెడిసిన్, ఓపీ మీరే ఫ్రీగా చేసి మాకు ఆదుకోమని డిమాండ్ చేస్తున్నారు. మూడో విషయం, మాకి అంత పేదోళ్ళు, మేము కార్పొరేట్ చదువులు చదివిలేము. పక్కన దూరం ఉన్న ఎన్సీఎల్ కార్పొరేట్ విద్య ఇచ్చి సహకరిస్తుంది. మీరు మా గర్భంలో మా పెదవిడి రెవెన్యూలో ఉన్నటువంటి గర్భాన్ని తోడుకొని మీరు డెవలప్మెంట్ అవుతారు, కానీ మాకు ఎలాంటి సహకారం లేదు. మాకు మీరు కూడా కాన్వెంట్ స్కూల్ కల్పించి ప్రైవేట్ ఉచిత విద్య కల్పించి డెవలప్మెంట్ చేయాలని మా ఊరు కోరుతున్నారు. ఎంప్లాయ్మెంట్, విద్య, వైద్యం, దాని తర్వాత వ్యవసాయ రంగానికి ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వాలి. మా గ్రామానికి ఒక లిఫ్ట్ ఉంది, దానికి మేము సహకరిస్తే మీకు అవసరం లేదు. మా కాడ అనైక్యత ఉన్న కారణంగా మీరు సహకరించాలి. అది ఎంతన్నా కానీ ఏ విధంగా కానీ మీరు దాన్ని తోడ్పాటిచ్చి నీళ్లు నడిపించి రైతులందరికీ పంటలు పండించుకొని సుఖంగా జీవించే ఏర్పాటు మీరు బాధ్యత తీసుకోవాలి. ఈ విషయాల మీద మేమందరం ఈ విషయాలకి మీరు లోబడి ఊరికి ఇంకో విషయం ఏంటంటే తక్కువ సబ్సిడీలో అసలు మీ బ్లాస్టింగ్ వలన మా చిన్న పేదవాళ్ళు కట్టుకునే ఇళ్ళు పగుళ్ళకి కుంగుబాటుకు అవుతున్నాయి. మేము ధనవంతులు కాదు, పిల్లర్లు వేసి స్టైల్ వేయడానికి. మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికంటే మా కాడ డబ్బులు ఉండట్లేదు. కాబట్టి మీరు ఇచ్చే సిమెంట్ ఎవరైనా నిర్మాణం చేసుకుంటుంటే డిస్కౌంట్గా సిమెంట్ ఇచ్చి ఆదుకోవాలి. తర్వాత మా గ్రామ పంచాయతీలో ఇట్లాంటి సమావేశాలు జరుగుతుంటే అందరు నిలబడుతున్నారు. తక్షణంగా మా గ్రామ పంచాయతీకి 200 చైర్లు, ఒక 2 టెంట్లు డొనేషన్ ఇవ్వాలి మీరు. ఇవి మా ఊర్లో 90% కోరుకుంటున్నారు. ఇట్లాంటి ఈ హామీల్లో ఏ తక్కువ మేము తిరగబడటానికి, తిరస్కరించడానికి మేము తయారుకున్నాం. ఇది సామాన్యుల గొంతుగా ఇక్కడ పార్టీలకు అతీతంగా రైతులు, కార్మికులు, కర్షకులు అందరు కులాలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది మీకు వివరిస్తున్నాను. ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఇంకేమన్నా ఊరి అభివృద్ధి విషయంలో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా ముక్త కంఠంతో ప్రతి ఒక్కళ్ళు అందరి ఏకాభిప్రాయంలో పబ్లిక్ చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడానికి సమావేశమైన. అదే తప్ప ఎటువంటి ఆలోచనలు ఎవరన్నా వ్యక్తిగతంగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వ్యతిరేకిస్తే పెదవీడు గ్రామానికి ఎటువంటి సంబంధం లేదు. పెదవీడు గ్రామం మొత్తం కూడా కుల మతాలకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా అందరం కూడా ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ హీరింగ్ తప్పకుండా వాళ్ళ అభివృద్ధి చెందాలి. సేమ్ టైము మా ఊరు కూడా అభివృద్ధి చెందాలి. మా పిల్లలకు చదువుల విషయంలో అయినా, ఆరోగ్య విషయంలో అయినా, మా ఊరి అభివృద్ధి విషయంలో అయినా, ఎడ్యుకేషన్ నిర్వహణ విషయంలో అయినా ప్రతిదీ కూడా మంచి జరగాలని కోరుకోవడానికి మేము సమావేశమైన. ఇవాళ మైనింగ్ చేస్తే కాదు, ప్రతిదీ కూడా మా ఊళ్ళోనే ఉపయోగించాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. మంచితనంతో వాళ్ళు మాకు చేస్తున్న సహాయ సహకారాలు నిరంతరము ప్రక్రియ నడిచే విధంగా చేయాలి. ఇలా సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు లేక, లెఫ్ట్ కెనాల్కు నీళ్లు లేక ఎడారి అయిన పరిస్థితుల్లో కూడా పెదవీడు విలేజ్ ఇలా 2 పంటలు పండి 2 చెరువులు పుష్కలంగా నిండి ఉన్నాయి. అంటే సస్యశ్యామలంగా పండిందంటే కేవలం ఈ క్రెడిట్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్, ఇప్పుడు ఎవరైతే సాగునీటి ప్రాజెక్టులు మరియు సివిల్ సప్లై మంత్రి గారు ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన దయ వల్ల లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం అయింది, బ్రిడ్జి నిర్మాణం అయింది, ఆ ప్రాంతం అభివృద్ధి అయింది. దానికి సహాయ సహకారాలు సాగర్ సిమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ యూనిట్ మేము పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. ఇది అందరి వాయిస్. ఈ ఊరు నుంచి కొంతమంది అధికారులు కంప్లైంట్ చేశారని తెలిసింది. ఈ ఊరు నుంచి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా ఏమన్నా నష్టం జరిగిందా వాళ్ళు చెప్పుకుంటారు, అది ఊరికి సంబంధం లేదు. నష్టం జరిగిందంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం తప్ప ఊరికి ఎటువంటి సంబంధం లేదు. మేము ఎవరైతే సమావేశమైనరో ఒక పార్టీ, ఒక కులం అనేది కాదు, అన్ని కులాలకు సంబంధించి, అన్ని పార్టీలకు సంబంధించి అందరూ కూడా ఏకాభిప్రాయంతో
వాళ్ళు చేస్తున్న సహకారాలకు కృతజ్ఞతగా తప్పకుండా వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి. మా ఊరికి కూడా అదే విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది. ఒక వ్యక్తి ఆటంకించడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా మేము వాళ్ళకు సమర్థించట్లేదు. సాగర్ సిమెంట్ మేనేజ్మెంట్ ఏదైతే భవిష్యత్తులో ఎదుగుదల కోసం సున్నప్రాయి గారిని డెవలప్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటుంది. ఆ పర్మిషన్ కు మేము పూర్తి మద్దతు చేద్దామని మేము మా అభిప్రాయం కోసం సమావేశం. సాగర్ సిమెంట్స్ వారు స్థాపించి 40 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ 1.5 KVTL నుంచి ఈరోజు 5.5 KVTL వరకు అవుతున్నారు. గతంలో 3 సార్లు 4 సార్లు పబ్లిక్ హీరింగ్ నిర్వహించినారు. ఆ పబ్లిక్ హీరింగ్ అప్పుడు లోకల్ చేసే వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలని, ఊరు డెవలప్మెంట్ కావాలని, హాస్పిటల్స్ కానీ తర్వాత మిగతా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి కోరినాము. అవి చేయట్లేదు. ప్రతిసారి చూద్దామని చెప్పేసి బాగా చేసుకుంటూ పోతున్నారు. కనుక రేపు 17వ తారీఖు జరగబోయే పబ్లిక్ హియరింగ్ కి మేము సహకరించమని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎందుకనగా వీళ్ళు సిమెంట్ ఫైరింగ్ కి అజాసన్ కెమికల్ వాడుతున్నారు. ఆ కెమికల్ వలన వాటర్ పొల్యూట్ అయ్యి తర్వాత డస్ట్ పొల్యూషన్ అయ్యి కెమికల్ పొల్యూషన్ అయ్యి ప్రజలు చాలా లంగ్స్ తో దాదాపు ఒక 20 మంది కూడా మధ్య సంవత్సరం 2 సంవత్సరాల క్రితమే 20 మంది గ్రామంలో చనిపోయినారు. వాటి ఆధారాలు కూడా డాక్టర్ గారి దగ్గర ఉన్నవి. కనుక ఇక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ పబ్లిక్ హియరింగ్ కి మేము సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.